నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 50వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సంజయ ఉవాచ అనగా సంజయుడు ఇలా చెప్తున్నాడు. ఇత్యర్జునం వాసుదేవస్థతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగా కృష్ణుడు చెప్పగా అర్జునుడు కళ్ళు తెరిచాడు. చుట్టూ చూశాడు. ఎదురుగా అపారమైన కౌరవ సేనలు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణులు, తమ వైపు యుద్ధానికి వచ్చిన అపారమైన సైన్యాలు, కోలాహలము కనపడింది. కృష్ణుడు చిరునవ్వుతో, చేతిలో గుర్రాలను తోలే శర్ణాకులతో, తనదైన సౌమ్య రూపముతో తన ఎదురుగా నిలబడి ఉండడం చూశాడు. అర్జునుడు, అమ్మయ్య, అందరూ ప్రస్తుతానికి బతికే ఉన్నారు, ఎవరూ చావలేదని పరవశించిపోయాడు అర్జునుడు. సౌమ్యమైన తన పూర్వ రూపంతో అర్జునుడి ఎదురుగా నిలబడ్డ కృష్ణుడు అర్జునుని భుజం తట్టి భయం లేదని ఓదార్చాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. కృష్ణుడు ఎప్పుడూ ఒకే రూపంతో ఉన్నాడు. కేవలం అర్జునుడు తన మనోనేత్రంతో ఈ అనంతమైన విశ్వం యొక్క రూపాన్ని దర్శించాడు. మరలా కళ్ళు తెరవగానే కృష్ణుడు మామూలుగానే కనపడ్డాడు. అంతేగాని మన సినిమాలలో చూపించినట్టు ఆకాశమంత ఎత్తు ఉన్న కృష్ణుడు మామూలుగా 6 అడుగుల ఎత్తుకు దిగిపోయాడని కాదు. కృష్ణుడు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకే రూపం. కేవలం అర్జునుని మనోదృష్టి భేదం మాత్రమే విశ్వరూప సందర్శనం. మనము కూడా ఈ విశ్వరూపాన్ని సందర్శించవచ్చు. కాకపోతే ఉన్నది ఉన్నట్టు, నిజాన్ని నిజంగాను అంగీకరించగలగాలి. అత్యంత సహజమైన మరణాన్ని చూసి భయపడకూడదు. పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజమని భావించాలి. సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ పొంగిపోవడము, కుంగిపోవడము చేయకూడదు అని భావించాలి. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని భావించి అందరినీ సమానంగా చూడాలి. ఎవరి మీద విరోధము, ద్వేషము పనికిరాదని అనుకోవాలి. వల్లమాలిన కోరికలు మనల్ని అధఃపాతాళానికి నెడతాయి, కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈశనత్రయం అంటే భార్య, సంతానము, ధనము, వీటి మీద మమకారము పరిమితంగా ఉండాలి, కానీ అవే జీవితంగా బతకకూడదు. వీటిని అన్నింటినీ ఉన్నవి ఉన్నట్టుగా దర్శించడమే విశ్వరూపం. కానీ ఇవన్నీ మనకు ఇష్టం ఉండవు. వీటిని చూడటానికి, కనీసం భావించడానికి కూడా మన మనసు అంగీకరించదు. అందుకని మనకు విశ్వరూపం కనిపించదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.